అన్నమయ్య చెప్పినట్లుగా ధాన్యలక్ష్మి అయితే సీతారామయ్య దగ్గరికి వెళ్ళి, మా అయ్యగారు ఇకన కళ్యాణ్‌ని కూడా ఆఫీస్‌కి వెళ్ళమని చెప్పండి. ఆ కళ్యాణ్‌కి కూడా ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్పండి రాజుతో సహా అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి ఆడిన మాటలకి రుద్రని అయితే హమ్మయ్య నేను పెట్టిన చుచ్చు రాజుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సీతారామయ్య అయితే నేను ఎప్పుడో చెప్పాను వాడికి ఆఫీస్‌కి వెళ్ళమని, వాడే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అంటూ ఉంటుంది. దానికి కళ్యాణ్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు కదమ్మా, అయినా నువ్వు కొత్తగా చెప్తున్నావేంటి, నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తాను, రాజన్నలా నేను బాధ్యతలు తీసుకోలేను అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి అనామిక అయితే ఏ బాధ్యతలు తీసుకోకపోతే ఎలా అండి, మీరు కవితలు రాసే బతికేస్తారా, వాటి వల్ల మీకు పేరు ఇది వస్తుందా అని అంటూ ఉంటుంది. దానికి కళ్యాణ్ అయితే ఏంటి అనామిక కొత్తగా మాట్లాడుతున్నాను, నేను కవితలు రాస్తానని నీకు తెలుసు కదా, అది తెలుసా నువ్వు ప్రేమించావు కదా, ఇప్పుడు కొత్తగా కంపెనీ బాధ్యతలు పేరు అంటున్నావేంటి అని అంటూ ఉంటాడు అనామికతో. దానికి రుద్రాని అయితే కవితలు నీకు తిండి పెడతాయి ఏంట్రా అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అనామిక అయితే మా ఆయనకి కంపెనీ బాధ్యతల మీద ఇంట్రెస్ట్ లేనట్లుగా ఉంది పిన్ని గారు అని అంటూ ఉంటుంది. రుద్రాని కూడా అనామికతో పాటు కళ్యాణ్‌కి కంపెనీకి పంపమని బాధ్యతలు ఇమ్మని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ, ఇంద్రాదేవి వీళ్ళైతే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి వీళ్ళు ఇలా ఇప్పుడు ఎంత ధీరంగా మాట్లాడుతున్నారు అని.